శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ కు వచ్చిన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. హుకుంపేట శాటిలైట్ సిటీలో 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. హుకుంపేట గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు ప్రారంభం. గ్రామీణ ప్రాంతాలకు పట్టణ సౌకర్యాలు, హుకుంపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం. పేదల నివాస ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం. శాటిలైట్ సిటీపై ప్రత్యేక దృష్టి. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజకీయ లబ్ధి కోసం కలియుగ దైవంను కూడా వదలని కూటమి ప్రభుత్వం. చంద్రబాబు, పవన్, లోకేష్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. సిట్ నివేదికలో తప్పు లేదన్న నీచాతి నీచమైన ప్రచారాలు. పాత్రికేయుల సమావేశంలో రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్. కాకినాడ జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ కు వచ్చిన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ వద్ద ఎంపీలు గంటి హరీష్ మాధుర్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, రాజానగరం, కొత్తపేట, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, బండారు సత్యానందరావు, గోరంట్ల బుజ్జి చౌదరి, డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ తదితరులు స్వాగతం పలికారు. నారా లోకేష్ కు కోరుకొండ మండలం బూరుగుపూడి టీడీపీ కార్యాలయం పార్టీ నాయకులు, కార్యకర్తలు బారులు తీరి స్వాగతించారు. జై లోకేష్, జై జై లోకేష్ అంటూ నినాదాలతో లోకేష్ అభిమానులు హోరెత్తించారు. రుడా చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి తదితర టీడీపీ ముఖ్య నాయకులు ఆయన వెంట ఉన్నారు. ఆయన రాక నేపథ్యంలో పార్టీ కార్యాలయంతో పాటు రహదారిపైన పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకున్నారు. హుకుంపేట శాటిలైట్ సిటీ ప్రాంతంలో సుమారు 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం హుకుంపేట గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున చేపడుతోందని అన్నారు. శంకుస్థాపనలకే పరిమితం కాకుండా నేరుగా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. పట్టణాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రహదారుల అభివృద్ధి చేపడుతున్నామని, అందులో భాగంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. రుడా నిధులు 95 లక్షల రూపాయలతో రహదారి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలం హుకుంపేట గ్రామంలో 2025-26 సంవత్సరానికి గాను ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పిట్టలవాని చెరువు నుండి వినాయకుడి గుడి వరకు సీసీ రోడ్ నిర్మాణం 18 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో చేపట్టగా, గొర్రెల రమణ ఇంటి నుండి రోహిత్ ఇంటి వరకు, పార్వతి ఇంటి నుండి వై సీతారత్నం ఇంటి వరకు తదితర ప్రదేశాలలో సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైన్ల నిర్మాణ పనులు 49 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 30/1/2026న ప్రారంభించడం జరుగుతుందని, ఈ పనుల ద్వారా గ్రామ మౌలిక సదుపాయాలు మెరుగుపడి ప్రజలకు సౌకర్యం కలగనుందని అన్నారు. పునరావాస కేంద్రాల్లో అమలు చేస్తున్న విధానంలోనే శాటిలైట్ సిటీ ప్రాంతంలో కూడా అభివృద్ధి పనులు ప్రతిపాదించి ఏబిసిడి బ్లాకుల్లో ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. హుకుంపేట పంచాయతీ పరిధిలో నిధుల కొరత, మసీదు, శ్మశాన వాటిక, డ్రైనేజ్ అవుట్లెట్లు లేకపోవడం వంటి సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిట్టలవాని చెరువు కాటన్ కాలం నుంచి ఉన్న డ్రైన్ ఆక్రమణకు గురైందని, వరలక్ష్మి కాలనీ నుంచి చెరుకూరి గార్డెన్స్ వరకు ఉన్న డ్రైన్ ఆవ కాలువలో కలవాల్సి ఉన్నప్పటికీ పూడ్చివేత జరుగుతుందని తెలిపారు. పుణ్యక్షేత్రం శాటిలైట్ సిటీ నుంచి వచ్చే డ్రైన్ నీటిని ఆవ ఛానల్ ద్వారా మళ్లిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గోదావరి గట్టు నుంచి పుణ్యక్షేత్రం వరకు బొమ్మూరు ప్రధాన రహదారి మార్గం
అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. వృత్తిపరమైన కుటుంబాలకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా నైపుణ్య శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని, జీవనోపాధి కోసం వలస వెళ్తున్న వారికి సరైన మార్గదర్శనం ఇవ్వాలని అన్నారు. రానున్న రోజుల్లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని దశల వారీగా అభివృద్ధి చేసి రోల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆదాయం లేని పంచాయతీల్లో కూడా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. శాటిలైట్ సిటీ ప్రాంతంలో పన్నులు పెంచే అవకాశం లేదని, ఇక్కడ పేద ప్రజలు అధికంగా నివసిస్తున్నందున నిధుల విడుదల కోసం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శానిటేషన్ సిబ్బంది కొరతను గుర్తించి నియామకాలు చేపట్టామని, వారి ద్వారా పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, బొప్పన నానాజీ, పెండ్యాల రామకృష్ణ, బొప్పన శ్రీను, కురుకూరి కిషోర్, వాసిరెడ్డి బాబీ, ఎలమటి రామకృష్ణ, అల్లూరి నరసింహమూర్తి, కోటిపల్లి చంద్రశేఖర్, గారపాటి నాగేశ్వరరావు, సోమేశ్వరరావు, కొల్లి దుర్గాప్రసాద్, హరిసింగ్, ఇకమంది శివరామకృష్ణ, చామండ్రి నాని, వెంకట్రావు, రాము, సాయి, ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, డిఈ రవికుమార్, ఏఈ సంపత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ సంబంధించి ఈ ప్రాంతంలోనే 6 కోట్ల రూపాయలతో పనులు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 3,30,00,000 డ్రైన్లు కంప్లీట్ చేసాం. మరలా ఈరోజు కూడా ఒక 92 లక్షల రూపాయలతోటి పనులు కూడా ఇవాళ కంప్లీట్ చేసుకొని ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. శంకుస్థాపన కంటే ప్రారంభోత్సవాలే ముఖ్యం, పనులు అవుతున్నాయా లేదనేది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఏ విధంగా ఈ శాటిలైట్ సిటీ అనేది పేద మధ్యతరగతి వారు పునరావాసంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ కొన్ని సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నాం. మెయిన్ రోడ్డు చేయాల్సిన అవసరం ఉంది. నిధులు సమీకరించి మెయిన్ రోడ్డును కూడా రాజమండ్రి నగరానికి ధీటుగా రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు వేయాలనే ఆలోచనలు మేము కార్యాచరణ తీసుకున్నాం. రోడా గ్రాంట్లో కూడా దాదాపుగా 95 లక్షల రూపాయలు కూడా ఇక్కడ రోడ్డు వేయడానికి నిర్ణయం చేశాం. త్వరలో అది కూడా మొదలుపెట్టేసి ఒక రోల్ మోడల్గా ఏదైతే పునరావాస కేంద్రాలు రోల్ మోడల్గా ఎలా ఉండాలనుకుంటున్నామో ఇవాళ ఆ విధంగా చేస్తూ ఉన్నాం. శాటిలైట్ సిటీ ABCD బ్లాక్లు అంతా పేద మధ్యతరగతి వారు రోజువారీ వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళు ఉండే ప్రాంతం. అలాగే వరలక్ష్మి కాలనీ రోజువారీ నగరానికి వెళ్ళొచ్చేవాళ్ళు. ఇవాళ ఉక్కంపేట పంచాయతీలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ భారీ ఎత్తున కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. వృత్తి కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఒకటి మసీదుకు సంబంధించిన సమస్య ఉంది, శ్మశానానికి సంబంధించిన సమస్య ఉంది. ఇవి కూడా కంప్లీట్ చేస్తాం. త్వరలోనే డ్రైనేజీ అవుట్లెట్లు లేవు, అవుట్లెట్ లేదు. ప్రధానమైనది ఈ మధ్య భారీ ఎత్తున అవుట్లెట్ తీసుకెళ్ళగానే అక్కడ ఆగిపోయింది. లేఅవుట్దారులు పూడ్చుకుంటూ వెళ్ళిపోయారు. దాన్ని కూడా క్లియర్ చేసి పాత బొమ్మూరు మీదుగా తీసుకువెళ్ళి డ్రైను మెయిన్ రోడ్ నేషనల్ హైవేకి దగ్గరగా తీసుకెళ్ళి కలవట్లో కలపాల్సిన అవసరం ఉంది. అది ఒక పెద్ద ప్రాజెక్ట్, దాదాపు 2-3 కోట్ల రూపాయలు అయితే కానీ ఆ డ్రైన్ కాదు. దాని మీద కూడా వర్కౌట్ చేసి పుష్కరాల నాటికి ఈ ప్రాంతం నుంచి ఒకటి పక్కనే ఉన్న చెరువు ఉంది, పిట్లవాని చెరువు ఉంది. ఆ చెరువు ఆక్రమణకు గురైంది. ఆక్రమణను తీయాల్సిన అవసరం ఉంది. పిట్లవాని చెరువు నుంచి కాటన్ గారి దగ్గర నుంచి సమయం నుంచి ఉన్న డ్రైన్ పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోయారు. వరలక్ష్మి కాలనీ నుంచి చెరుకూరి గార్డెన్స్ దాకా వెళ్ళి ఆవాచాలంలో కావాల్సిన డ్రైన్ పూడ్చుకుంటూ వెళ్ళిపోయారు. త్వరలోనే దాన్ని సర్వే చేయించి ఒక పెద్ద కాలం, ఎందుకంటే పుణ్యక్షేత్రం నుంచి వచ్చే నీరు, శాటిలైట్ సిటీ వచ్చే నీరంతా కూడా ఈ ప్రాంతం అంతా డెవలప్మెంట్ కావాలంటే డ్రైన్ చేయాలి. డ్రైన్ చేసి ముంపు నుంచి కనుక క్లియర్ చేస్తే ఈ ప్రాంతం గ్రోత్ కారిడార్ వస్తుంది. GPR హౌసింగ్ కానీ ఆ విధంగా అక్కడ 2-3 లేఅవుట్లు ఉన్నాయి, పెద్ద భారీ లేఅవుట్లు. అలాగే పాత బొమ్మూరు నుంచి వచ్చే రోడ్డు కూడా వెడల్పు చేయాలి. మాస్టర్ ప్లాన్ రోడ్లో ఇవాళ గోదావరి గట్టు నుంచి పుణ్యక్షేత్రం దాకా రోడ్డుని సెంట్రల్ లైటింగ్ తోటి 4 లేన్లుగా చేసి కార్యక్రమం కూడా అమలు చేయాలని కోరుకుంటా ఉన్నాం. దానికి కూడా ప్రయత్నం జరుగుతోంది. నివేదికలు వచ్చిన అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రాం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రాం తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి భరత్, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ శ్రేణులు అంజలి ఘటించారు. మాజీ ఎంపీ భరత్రాం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్, లోకేష్ హిందూ ధర్మాన్ని, వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎన్ని తప్పుడు కథనాలు సుమారు 18 నెలల నుండి చాలా దారుణంగా మాట్లాడుతూ
కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నీచ రాజకీయాల్లోనికి లాగారని, తప్పక దేవదేవుడు వీళ్లను తప్పక శిక్షిస్తారని అన్నారు. రాష్ట్రంలో 6 కోట్ల ఆంధ్రులు, దేశవ్యాప్తంగా 100 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందని, 470 పేజీల రిపోర్ట్లో సిట్ నివేదికలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారణ చేశారని, అయినా ఇంకా కూటమి నిరసనలు, సోషల్ మీడియా కథనాలు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారని, చంద్రబాబు వయసు పెరిగి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్ర కూటమిలో ఉన్న ఈ ప్రభుత్వం ఇంత నీచమైన, హేయమైన కార్యక్రమాలు చేస్తుంటే హిందూ సమాజం, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ఏమి చేస్తున్నట్టు? హిందూ ధర్మాన్ని అవహేళన, అపహాస్యం చేస్తున్నా పట్టదా అని ప్రశ్నించారు. అలాగే ఇటీవల అన్నవరం సత్యదేవుని ప్రసాదం కౌంటర్లో ఎలుకలు ఆ వీడియో హల్చల్ చేస్తున్నా ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తిరుమల స్వామి వారికి మొక్కి క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఆ దేవుడే తగిన శిక్ష విధిస్తారని భరత్ తెలిపారు. పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నది అని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాలన ఉందని, త్వరలోనే తగిన శిక్ష ఆ దేవుడే విధిస్తారని తెలిపారు. కూడా గమనించాలి. ఈయన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ సుపుత్రుడు లోకేష్ ముగ్గురు కూడా హిందూ సమాజానికి వీళ్ళు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఈయన చంద్రబాబు నాయుడు గారు 6 కోట్ల ఆంధ్రులకు ప్రతినిధి మాత్రమే. కోట్ల మంది, 100 కోట్ల పైనే నాకు తెలిసి 100 కోట్ల మంది పైన హిందువులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. ఈయన గడిచిన సంవత్సరంన్నర నుంచి కూడా చేసిన దుర్మార్గపు ప్రచారం ఎంత దారుణమైన ప్రచారం అని అంటే, అందులో తిరుపతి లడ్డూల్లో బీఫ్ కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని, పిగ్ ఫ్యాట్స్ కలిసినాయి అని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడి వాళ్ళ మీడియాల్లో చర్చల మీద చర్చలు జరిపి, వాళ్ళ అనుకూల మీడియాల్లో మరి ఎంత దారుణంగా, ఎంత అపవిత్రం చేయాలో అంత అపవిత్రం కూడా చేశారు. మొత్తం ప్రపంచం ముందు ఈయన చేసిన దుష్ప్రచారాలు ఇవాళ ఆయన నిజస్వరూపం ఏంటనేది బయటపడింది. చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపము సెట్ సిబిఐ కోర్టుకి 470 పేజీల ఛార్జ్షీట్ని ఫైల్ చేసి, అందులో ఎన్డీడీబీ, ఇంకొక గుజరాత్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్లో ఏ రకమైన యానిమల్ ఫ్యాట్ కలవలేదని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు ఆ రిపోర్ట్స్లో. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు? సంవత్సరంన్నర నుంచి దీనిపైన చర్చలు జరిపారు. వీళ్ళు బేషరత్తుగా ముగ్గురు 3 సెపరేట్ ఫ్లైట్లు వెళ్తారా, లేదా ముగ్గురు కలిపి ఒక ఫ్లైట్లో తిరుమల వెళ్తారా? 7 కొండలు ఎక్కండి, ఎక్కి అక్కడ నేలపైన ముక్కును రాసి తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళకి క్షమాపణ చెప్పండి. అందరికీ కూడా బేషరత్తుగా క్షమాపణ చెప్పండి. ఎంత దారుణంగా రాజకీయాలకి వీళ్ళు ఈ రకంగా వాడుకుంటారని అసలు ఎవరు కూడా అనుకోరు, ఎవరు కూడా చేయరు. అదే సామాన్య ప్రజలు ఎవరైనా కానీ ఈ మాటలే కనుక మాట్లాడితే అక్కడికక్కడే కొట్టి చంపేస్తారు మనుషుల్ని. నేనే చెప్తున్నా, జరిగేది ఇది. తిరుపతి లడ్డూల పైన ఇంత దుష్ప్రచారం చేస్తే ఊరుకుంటారండి? సామాన్య ప్రజలు ఎవరైనా మాట్లాడితే అసలు ఎవరైనా ఊరుకుంటారా? అంటే వీళ్ళు ఏమన్నా అతీతులా అని అడుగుతున్నారు. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వ్యక్తులు వీళ్ళేమి ఆకాశం నుంచి ఏమి ఊడిపడలా. చాలామంది సోషల్ మీడియాల్లో కూడా అయినా సమర్థిస్తూ ఉన్నారు వీళ్ళని. అసలు ఎందుకు సమర్థిస్తున్నారో అర్థం కాదు. అందులో సరే ఫిష్ ఆయిల్ లేకపోతే యానిమల్ ఫ్యాట్ కలవలేదు, వెజిటేబుల్ ఆయిల్ కలిసింది కదా అని సమర్థిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 2014 నుంచి 19 దాకా ఏ రేటుకు మీరు నెయ్యి కొన్నారండి? అదే 320, 330 రూపాయలు ఏరియాలోనే కొన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 380, 390 కొన్నారు. అసలు ఎందుకు చేస్తారని అడుగుతున్నా.
తెలిసి నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్ ఎందుకు కలుపుతారు? ఇంకా అక్కడ టెక్నాలజీలతో ఇంకా కొత్త ల్యాబొరేటరీస్ తీసుకుని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆ ల్యాబొరేటరీస్ ఎన్డీడీబీకి పంపించాల్సిన అవసరం లేకుండా ఇంకా అత్యంత న్యూ టెక్నాలజీని ఉపయోగిస్తూ ల్యాబొరేటరీస్ కూడా తీసుకుని వచ్చారు. అవి కూడా ఇనాగ్రేట్ చేసాం. దాంట్లో క్లియర్గా టెస్టింగ్ తెలుస్తూ ఉంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణోపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ ఈ చట్టంలో మార్పులు చేయడం ద్వారా పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా ఉపాధి కూలీలు కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలను అమలు చేయడానికి సిపిఎం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి పవన్, కర్రి రామకృష్ణ, సిఐటియు నాయకులు ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమరాజ్, పోలిన వెంకటేశ్వరరావు, రామచంద్రరావు, జరీనా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. గాంధీని హత్య చేసిన ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాలు, గాంధీని హత్యగావించినటువంటి ఆర్ఎస్ఎస్ మతోన్మాద విధానాలు వర్ధిల్లాలి. మత సామరస్యం వర్ధిల్లాలి. మత సామరస్యం. గాంధీ పథకాన్ని, మహాత్మా గాంధీ జాతీయ భారత జాతిపిత బ్రిటిష్కి వ్యతిరేకంగా యావత్ జీవితాన్ని ధారపోసి ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించి పోరాడినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిలో సిపిఎం ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. దాంతోపాటు భారతదేశంలో వామపక్షాల ఒత్తిడితో వచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని గాంధీని చంపేసినటువంటి గాడ్సే వారసులు ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ పాలకులు ఆ చట్టాన్ని సంపూర్ణంగా రద్దు చేశారు. భారతదేశంలో ఈ దేశ స్వాతంత్రం కోసం మత సామరస్యం కోసం నిలిచినటువంటి గాంధీని చంపినటువంటి ఆర్ఎస్ఎస్ గాడ్సే వారసులు ఇవాళ మరోసారి 78 ఏళ్ల తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం ద్వారా ఆయన మరోసారి హత్య చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, దాన్ని కాపాడుకుంటామని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ రద్దయ్యే వరకు పోరాడతామని చెప్పి ఈరోజు ఇక్కడ ప్రతిజ్ఞా కార్యక్రమం చేయడం జరిగింది. భారతదేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కోట్లాది మంది గ్రామీణ పేదలకి, వ్యవసాయ కూలీలకి పెద్ద ఎత్తున ఉపాధిని కల్పించింది. కోవిడ్ కాలంలో ఇవాళ ఉపాధి లేక గ్రామాలకి వెనక్కిపోయినటువంటి కోట్లాది మందికి ఉపాధి హామీ చట్టమే ఆసరాగా నిలిచింది. భారతదేశంలో గత 12 ఏళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది. వాళ్ళ అధికారంలో ఉన్న ఈ 12 ఏళ్లలో కూడా 100 రోజుల పని చట్టం తెస్తే కనీసం 55 రోజులు కూడా పని కల్పించలేదు. ఇవాళ ఇప్పటిదాకా ఉపాధి హామీ చట్టానికి 100 రూపాయలు ఖర్చు పెడితే 100కి 100 కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టేది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్ల కాలంలో నిధులు తగ్గించేసి ఇప్పుడు కొత్త చట్టంలో ఏం చెప్తా ఉన్నారంటే 100 రూపాయల్లో 60 రూపాయలు కేంద్రం ఖర్చు పెడుతుంది, 40 రూపాయలు రాష్ట్రాలు ఖర్చు పెట్టాలంటున్నారు. 100కి 100 కేంద్రం ఇచ్చినప్పుడే ఇవాళ 50 రోజులు పని దొరకలేదు. మరి 60 రూపాయలకి తగ్గించేస్తే 125 రోజులు పనిస్తామని చెప్పడమే చాలా విడ్డూరంగా ఉంది. మహాత్ముడి వర్ధంతి సందర్భంగా గౌతమి జీవకారుణ్య సంఘంలో కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశానికి ప్రజాస్వామ్య పద్ధతిలో స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన జాతిపిత మహాత్మా గాంధీని ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మహాత్ముడి వర్ధంతి సందర్భంగా స్థానిక లాలా చెరువు రోడ్లో ఉన్న గౌతమి జీవకారుణ్య సంఘంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కు చెందిన గాడ్సే గాంధీజీని తుపాకీతో కాల్చి చంపాడని, అటువంటి ఆర్ఎస్ఎస్ కు చెందిన మోదీ
అమిత్ షా నేడు గాంధీ పేరును ప్రజలకు దూరం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీజీ పేరు తొలగించి కొత్త పేరు పెట్టడం దారుణమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డాక్టర్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బత్తిన చంద్రరావు, జీవకారుణ్య సంఘం సిబ్బంది రాజు, విజయ్ కుమార్, రేఖ, డాక్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఇక్కడ అనాథ వృద్ధుల శరణాలయంలో చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మరి మహాత్మా గాంధీ గారు వృద్ధులను కానీ లెపర్సీ పేషెంట్లు కానీ ఎంతో ఓపికగా వారానికి ఒకసారి వెళ్ళి వాళ్ళ ఆశ్రమాల్లో సేవ చేసేవారు. ఈవేళ మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి మహాత్మా గాంధీ గారు. అటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి జయంతి చేయవలసిన బాధ్యత మన భారతదేశంలో ఉన్న ప్రజలందరి మీద ఉంది. మరి ఆ దేశంలో అందరూ కూడా గాంధీ గారి వర్ధంతి జయంతి కూడా చేస్తారు. కానీ గొప్ప విషయం ఏంటంటే గాంధీ గారిని ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి గాడ్సే అనే వ్యక్తి చంపడం జరిగింది. అలా గాడ్సే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తి, అతను మహాత్మా గాంధీ గారిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ ఆర్ఎస్ఎస్కి వారసులైనటువంటి ఈ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈవేళ గాంధీ గారి యొక్క పేరుని చంపేయాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ గారు ఒక గొప్ప పథకాన్ని పెట్టారు. దానివల్ల ఏంటంటే ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాలని చెప్పి ఒక రూల్ పెట్టి అది పెట్టడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం 90%, ఆల్మోస్ట్ అంతా కేంద్ర ప్రభుత్వం, 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఈవేళ నరేంద్ర మోడీ గారు మహాత్మా గాంధీ పేరు ఉండకూడదని చెప్పి ఆ పథకాన్ని రద్దు చేసి మరి పెట్టుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మీద సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయల భారం పడుతుంది. మరి రాష్ట్రాలన్నీ కూడా ఈ భారాన్ని భరించలేక ఈ పథకం ఎత్తేయడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి ఉద్దేశం ఏంటంటే గాంధీ గారి పథకం ఎత్తేస్తే గాంధీ గారిని జనం మర్చిపోతారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. గాంధీ గారిని ఎవరు కూడా మర్చిపోరు. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ దేశ ప్రజలు కానీ గాంధీ గారిని ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటారు. ఎందుకంటే మన భారతదేశానికి స్వతంత్రం ప్రజాస్వామికంగా ఈ ప్రపంచంలో ఒక దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మహాత్మా గాంధీ. అటువంటి మహాత్మా గాంధీ గారిని మర్చిపోయే ప్రసక్తే లేదు. మరి ఈవేళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం వల్ల గతంలో వలసలు వెళ్ళిపోయారు. ఎక్కడికక్కడ మనం చూసేవాళ్ళు. ఇక్కడి నుంచి మళ్ళీ రాయలసీమ లేకపోతే బెంగళూరు ఎక్కడికి వెళ్ళి పనులు చేసుకునేవారు. అలాగే చాలామంది ఆకలి సావులు, తిండి లేక ఆకలి సావులు చనిపోయేవారు. 20 సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి గారు, మన్మోహన్ సింగ్ పెట్టడం. 13వ వార్డు అంబేద్కర్ నగర్లో సీసీ రోడ్లు వర్క్స్ జరుగుతున్నాయి. స్థానిక 13వ వార్డు అంబేద్కర్ నగర్లో సీసీ రోడ్ల వర్క్ జరుగుతున్న సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో 13వ వార్డు ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో రాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ చొరవతో 13వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైన్లు వేయడం జరుగుతుందని, గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా చేసి వదిలేసిన పనులను పూర్తి నాణ్యతతో వర్క్లను కంప్లీట్ చేస్తున్నామని, దీనికి అధికారులు, వార్డ్ నాయకులు సహకరిస్తున్నారని వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు వెలుగుకుమారి, 13వ వార్డు నుంచి మాట్లాడుతున్నాను. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకానికి మేము ఈరోజు ఈ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. గత ప్రభుత్వంలో ఒక రోడ్డు అయితే ఉంటే ఆ రోడ్డు పూర్తిగా వేయకోకుండా వారికి నచ్చినట్టుగాను, వారికి మెచ్చినట్టుగానే ఈ రోడ్లో సగభాగం వరకే ఇక్కడ రోడ్డు ఇలా వేసి ఆపేయడము, అలాగే పైనుంచి రావడము, అక్కడ సగం ముక్క వేయడము, మధ్యలోనూ 55 మీటర్లు పొడవగల రోడ్డుని వేయకోకుండా ఆపేశారు. కానీ ఈ ప్రభుత్వంలోనూ మన రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగేమీ కాదు, అందరికీ సమన్వయం కింద ఉండాలా, ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలా, అందరికీ
అందుబాటులోనే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఉండాలని ఈరోజు ఆ రోజు ఏ రోడ్డు అయితే సగం ముక్కేశారో ఆ సగం ముక్కని మొత్తం రోడ్డు అంతా కలిపి ఈరోజు పూర్తిగా 5 లక్షల రూపాయలతోటి, అంతేకాకుండాను 2 మాన్యువల్స్, ఒక కలవర్టు అన్నీ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆ రోజు మిగిల్చేశారో అవన్నీ కలిపి ఈరోజు మరి వేయడానికి సిద్ధమైనటువంటి మా కూటమి ప్రభుత్వంలోనూ మా తెలుగుదేశం పార్టీ నాయకుడు మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా కూటమి ప్రభుత్వం అంతా వచ్చి ఆ రోజు చేసినటువంటి పనిని ఈరోజు చూపించడానికి ఈ మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అంతేకాకుండాను మా వార్డులోని ఇంకా కొన్ని రోజుల్లోనూ మరి వర్క్ చేస్తున్నటువంటి కమ్యూనిటీ హాల్ని కూడా ఓపెన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. అంతేకాకోకుండాను 35 సంవత్సరాల నుంచి మరి డ్రైన్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. ఆ డ్రైన్ వ్యవస్థను కూడా 35 సంవత్సరాలను తిరిగి రాసే ఏకైక నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మా ఎస్సీ పేటలోను ప్రతి ఇంటికి కాలువ ఇచ్చినందుకు మహానుభావుడికి మన నమస్కారాలు తెలియపరుస్తున్నాము. అంతేకాకుండాను మరొక కమ్యూనిటీ హాల్ కూడా మరి ఈరోజు అంగన్వాడీ వాళ్ళు పెట్టుకోవడానికి కానీ లేదా డ్వాక్రా మహిళలు మీటింగ్ పెట్టుకోవడానికి కానీ ఈ రోజున 20 లక్షల రూపాయలతోటి మరికొద్ది రోజుల్లోనూ శంకుస్థాపనకు సిద్ధంగా ఉన్నది. అంతేకాకుండాను మరి బట్టల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి డ్రైన్ను 20 లక్షల రూపాయలతోటి మరి సగం పనిచేసి గత ప్రభుత్వం వదిలేస్తే పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వం మంచి ప్రభుత్వంలోనూ పూర్తి చేసింది. అంతేకాకుండాను వార్డులోని ఏ పక్కనైనా సరే ఎక్కడైనా సరే మిగిలిపోయినా మరి ముక్కల్లాగా ఉన్నా సరే చెక్కల్లాగా ఉన్నా సరే ఎక్కడైనా సరే శిథిలా వ్యవస్థలకు దగ్గరే ఉంటే కనుక దాన్ని వెంటనే రిపేర్ చేయండి అని ఆదేశాలు ఇచ్చినందుకు మరి మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా వచ్చి వారి సిబ్బంది వచ్చి వెంటనే ఇలాంటి బడుగు బలహీన వర్గాలు ఉన్న వార్డుల్లోనూ ఇమీడియట్గా వర్క్ చేయమని మరి ఆర్ఎంసీ కమిషనర్ గారు కానీ డిఈ గారు కానీ ఎస్సీ గారు కానీ అలాగే మా కాంట్రాక్టర్లు కూడాను మరి ముందుకొచ్చి మరి పనిచేస్తున్నారు. వారికి కూడా మా వార్డు తరపున మా కూటమి తరపున ప్రత్యేకమైన నమస్కారాలు తెలియపరుస్తున్నాం. స్థానిక కోరుకొండ రోడ్లోని సింహాచల్ నగర్ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో చివరి రోజైన శుక్రవారం ఆలయ ధర్మకర్తలు కాలేపు సూర్య సింహాచలం దంపతులు, కాలేపు నాగేశ్వరరావు దంపతుల ఆధ్వర్యాన శ్రీవారి ప్రసాదం తదియ ఆరాధన అన్న సమారాధన జరిగింది. స్థానిక కోరుకొండ రోడ్లోని సింహాచల్ నగర్ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ మధువయ వేదాంతాచార్య పీఠం ట్రస్ట్ శ్రీరంగం ఆధ్వర్యాన శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీఆర్ స్వామి మంగళ శాసనాలతో చందన యాత్ర మహోత్సవాలు విజయవంతంగా సాగాయి. చివరి రోజైన శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ట్రస్ట్ ఆలయ ధర్మకర్తలు కాలేపు సూర్య సింహాచలం దంపతులు, కాలేపు నాగేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో శ్రీవారి ప్రసాదం తదియ ఆరాధన అన్న సమారాధన జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. అర్చకులు అవసరాల శ్రీకిరణ్ స్వామి ఆధ్వర్యంలో సాయంత్రం పుష్పయాగం, ద్వాదశ ఆరాధనలు, మహాపూర్ణాహుతి జరిగాయి. ఈ ఉత్సవాలకు సహకరించిన పోలీస్, విద్యుత్ శాఖల సిబ్బందికి, మున్సిపల్ శానిటరీ సిబ్బందికి ధర్మకర్తలు కాలేపు సూర్య సింహాచలం నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.
రాజమండ్రి బర్మా కాలనీ కోదండ రామాలయంలో భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీ కోదండ రామాలయంలో భీష్మ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి పురవీధుల మీదుగా భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. కోదండ రామాలయం కమిటీ కుత్తుం వెంకట లక్ష్మీపతి, పోలవరపు రాంబాబు, సీకు మీరాస్వామి, సూరాడ సాయి కుమార్, సూరాడ శ్రీనివాసమూర్తి, కామడ చంద్రపాల్, పోలవరపు కృష్ణవేణి, కుత్తుం తులసి దానేశ్వరరావు తదితరులు నేతృత్వం వహించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీడీపీ యువ నాయకుడు ముస్ని బాబురావు హాజరై స్వామివారిని దర్శించుకుని స్వయంగా రథాన్ని లాగారు. చాగళ్లకు చెందిన నిమ్మగడ్డ వెంకట శివరామకృష్ణ బృందం సభ్యులు ప్రదర్శించిన కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. దేవేన వైనం ప్రణయతి బ్రాహ్మణాశ్రేయోద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిదేవైనం దేవతాభిరుద్ధరతి. ఓం శతమానం భవతి శతాయు పురుషాయ ఆయుష్యేవేంద్రియే వినిర్దిష్టతి. నాని మానవో దేవమంగళో ఆరోగ్యైశ్వర్యరస్తు అభిష్టపరిసిద్ధిరస్తు. శ్రీరామచంద్రమూర్తి కృపా కటాక్ష ప్రాప్తిరస్తు. మనోవాంఛాఫలసిద్ధిరస్తు. జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ని జిల్లా అధికారులు, ఎన్జీఓ, ఉద్యోగ సంఘాల నాయకులు, ఇతర ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా చైర్మన్ కెఎస్ జవహర్ మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ ద్వారా ఎస్సీ వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు, ఉద్యోగ సంఘాలు, ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా విధులను నిర్వర్తించాలని కోరారు. కొంతమంది అధికారులు తమ బాధ్యతను కేవలం ఉద్యోగంగా కాకుండా సమాజ సేవగా భావిస్తూ అంకిత భావంతో పనిచేస్తున్న తీరు తనకు ఎంతో ప్రేరణనిచ్చిందని తెలిపారు. ఆ దిశగా వారి నిబద్ధత, సేవా దృక్పథం సదా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి ఇదే మార్గమని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలని ఆయన ఆకాంక్షించారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్కు వచ్చిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. హుకుంపేట శాటిలైట్ సిటీలో 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు. హుకుంపేట గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులు ప్రారంభం. గ్రామీణ ప్రాంతాలకు పట్టణ సౌకర్యాలు, హుకుంపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం. పేదల నివాస ప్రాంతాల అభివృద్ధే లక్ష్యం. శాటిలైట్ సిటీపై ప్రత్యేక దృష్టి. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజకీయ లబ్ధి కోసం కలియుగ దైవంను కూడా వదలని కూటమి ప్రభుత్వం. చంద్రబాబు, పవన్, లోకేష్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. సిట్ నివేదికలో తప్పు లేదన్న నీచాతి నీచమైన ప్రచారాలు. పాత్రికేయుల సమావేశంలో రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.